गं गणपतये नमः। शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। दुं दुर्गायै नमः। द्रां दत्तात्रेयाय नमः। ओं नमो वेंकटेशाय नमः। मारुति अनुग्रहं प्रारंभः। ఈరోజు సెప్టెంబర్ 22, 2025 వారం సోమవారం, ఆశ్వీజ మాస ప్రారంభ. ఈ ఆశ్వీజ మాసం శుక్లపక్షం. ఇవాల్టి నుండి ఆశ్వీజ మాసం ప్రారంభం. దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఇవాల్టి నుండి. అయితే ఈ నవరాత్రుల్లో విధానం నేను చెప్తాను. అందరూ చేసుకునే విధంగా సులువుగా ఉండే, అంటే కొంతమందికి కలశం పెట్టుకోవడం ఇబ్బంది, కొంతమందికి అఖండ దీపం ఇబ్బంది. అందరికీ అనుకూలంగా ఉండే పరిహారం ఋషి వాంగ్మయ యోగాన్ని ఈ నవరాత్రుల్లో మీకు వివరణ చేస్తాను. ముందుగా దీపారాధన. ఈరోజు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ నవరాత్రుల్లో ప్రారంభం రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో సూర్యాస్తమయంలోపు దీపం వెలిగించాలి. అయితే ఉపవాసంతో దీపాన్ని వెలిగించాలంటే కనీసం ఏ టిఫిన్ కూడా చేయకుండా, ఇంకా వీలైతే టీ కాఫీ తాగకుండా వెలిగిస్తే చాలా పవర్ఫుల్ దీపం ఇది. విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఇవాళ ఖచ్చితంగా దీపారాధన చేసేవాళ్ళు తలస్నానాన్ని ఆచరించాలి. ఈరోజు తలస్నానం చేసి ఈ దేవీ నవరాత్రులు ప్రారంభం చేయాలి. తలస్నానంతో దీపారాధన పరమ యోగాన్ని ప్రసాదిస్తుంది. సరే, సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగించండి. అలాగే ఈరోజు వీలైతే ఇవాళ ఉత్తరా నక్షత్రం కావడం చేత మీ పూజా మందిరం శుభ్రపరచుకోవాలి. దేవుడి పటాలు తుడుచుకోవడము, పేపర్ మార్చుకోవడం, దేవుడి పటాలకు బొట్లు పెట్టుకోవడం, పూజా మందిరం శుభ్రపరచాలి. నేను ఈ ఛానల్లో ఎప్పుడు మామిడాకులు కట్టాలి, ఎప్పుడు గుమ్మడికాయ మార్చాలి, లేదా ఎప్పుడు పూజా మందిరం శుభ్రం పరచుకోవాలి అన్నీ చెప్తాను. మామూలుగా దీపం, కుందులు, హారతి ఇచ్చేవి అవి రోజు కడుక్కోవాలి. దానికి మనమేమి తిదివార నక్షత్ర ముహూర్తాలు చూసుకోక్కర్లే. కానీ ఇటువంటి శుభకార్యాలు, మామిడాకులు కట్టుకోవడము, లేదా దేవుడి మందిరం శుభ్రపరచుకోవడం, ఇలాంటి ఈ శుభ కార్యక్రమాలు ముహూర్తంలో చేస్తే మామూలుగా చేసిన దానికన్నా ముహూర్తంలో చేస్తే ఇంకా విశేష ఫలితాన్ని పొందుతారు. గుమ్మడికాయ మార్చుకోవడం ఇవన్నీ చెప్తాను. నాకు ఏవి మర్చిపోవడం అనేది ఉండదు. ఈరోజు పూజా మందిరం అంతా శుభ్రపరచుకోండి. మామిడి ఆకులు కట్టాలా, ఇవన్నీ మళ్ళీ నేను ఇవాళ కట్టాలి అని లేదు, కట్టేది నేను చెప్తాను. తలస్నానంతో దీపం వెలిగించడం, ఉపవాసం ఉండి దీపాన్ని వెలిగించడం, వీలైతే టీ కాఫీ తాగక ముందుకే దీపాన్ని వెలిగించడం. ఇది మీ కోరికని నెరవేరుస్తుంది. మీరు ఎంతో భక్తితో, శ్రద్ధలతో మీరు భగవంతుడికి నమస్కారం చేస్తున్నారు, అనేక ప్రార్థనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన కోరిక నెరవేరట్లేదు. పిల్లలు, మీరు ఎక్కడో ఒక దగ్గర కష్టాలు అనుభవిస్తున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఇటువంటి ముహూర్తాల్లో చాలా నిష్టగా చేస్తే ఎంత పెద్ద దోషమైనా, అంటే గత జన్మ దోషం, వంశ దోషాలు, నిజంగా మన జాతకంలో ఉన్న చాలా విపరీతమైన చెడు గ్రహ దృష్టి దోషాలు, ఇవన్నీ కూడా తగ్గుతాయి. తప్పకుండా మీరు ఈ దేవీ నవరాత్రులు ప్రారంభం కాబట్టి ఎంతో శ్రద్ధగా, ఆఖరికి టీ కాఫీ కూడా తాగక ముందుకే ఈ దీపం వెలిగిస్తే చాలా చాలా శుభ ఫలితాన్ని పొందుతారు. మన నిత్య జీవితంలో
సర్వసాధారణమైనటువంటి కోరికలు ఏమిటంటే ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మంచి సంబంధం రావాలి, మంచి కుటుంబంతో వివాహం అవ్వాలి, లేదా చదువులో రాణించాలి, బాగా చదువుకోవాలి, మంచి సీటు సంపాదించాలి. ఇలా ప్రతినిత్యం భగవంతుణ్ణి సర్వసాధారణమైన కోరికలు ఇవి వేడుకుంటూ ఉంటారు చాలామంది. ఇంకొంతమంది ఆర్థిక ఇబ్బందులు పోవాలి, అప్పులు పోవాలి, అప్పుల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, వ్యాపారం బాగుండాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో మంచి పర్మనెంట్ జాబ్ రావాలి. ఇలా ఇవి నిత్య జీవితంలో కోరికలు. అయితే ప్రతి కోరిక నెరవేరుతుంది 100% అని చెప్పడానికి లేదు. వారి వారి కర్మదోషాన్ని కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. ప్రతిరోజు మనం భగవంతుణ్ణి వేడుకున్నప్పటికీ, భగవంతుణ్ణి మన యొక్క ఆత్రనాదాలతో శరణాగతితో ప్రార్థించినప్పటికీ మన కోరికలు నెరవేరుతున్నాయా? లేదు. ఎందుకంటే మనము కర్మదోషాన్ని అనుభవిస్తున్నాం. ఈ కర్మదోషం అంటే గత జన్మ పుణ్య పాపము అంటే కర్మ. అందుకే మనము కర్మని అనుసరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం కలియుగంలో. అటువంటి ఒక అద్భుతమైన పరిహారం, చాలా చిన్న పరిహారం, చాలా సులువైనటువంటి పరిహారం ఈ విజయదశమి, ఈ దసరా రోజు మీరు చేయబోతున్నారు. మీరు చేసుకుంటే మీకు మంచిది. అక్టోబర్ 2వ తారీఖు దసరా విజయదశమి. ఆ రోజు గురువారం. ఆ రోజు చాలా విశేషమైన ముహూర్తం. అది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అయితే ఈ అక్టోబర్ 2వ తారీఖు మీ ఇంటికి మీరు లక్ష్మీ ఆవాహనం చేయాలి. అంటే ఇక్కడ ఒక పరిహారం మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ పరిహారము త్రికోణ మంత్రంతో బంధింప చేసినటువంటి పరిహారం. బంధింపజేసినటువంటి త్రికోణ మంత్రశక్తి ఇంటి ద్వారానికి కట్టాలి. ఇంటి ద్వారానికి మామిడాకులు ఎలాగైతే కడతామో ఇంటి ద్వారానికి ఈ పరిహారాన్ని కట్టాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మనకు లక్ష్మీదేవి నివసించే ప్రదేశాల్లో ద్వారం ఒకటి. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు అనేక పురాణాల్లో తీసుకోండి. అందుకే ద్వారం ఉంటేనే ఇల్లు, ద్వారం ఉంటేనే అది గృహము, గృహయోగము అని మనం ఆ పదాన్ని వాడతాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారము ఇంటి ద్వారానికి కట్టాలి. మీకు విపరీతమైన ఖర్చుతో చేసే పరిహారం కూడా కాదు. ఎందుకంటే మనం జపాలు చేస్తాం, హోమాలు చేస్తాం, ఎన్నో. అంటే ఒక జపం చేస్తే వాళ్ళ 5,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది. హోమాలు చేస్తే ఒక 6,000, 3,000 స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలుకొని 30,000, 60,000 రూపాయలు కూడా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ పరిహారము
ఆ పూజలు అంత ఖర్చు పెట్టి చేసే పూజలు వృధా అని చెప్పట్లేదు. అంత ఖర్చు పెట్టి మనం పూజ చేసినప్పుడు ఫలితము ఎంతైతే వస్తుందో కొన్ని ముహూర్తాల్లో ఇటువంటి పరిహారాల ద్వారా అంత ఫలితాన్ని పొందుతాను. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు మామూలుగా నీరు తాగుతారు, అదే శంఖంలో పోసుకొని తాగితే తీర్థం అవుతుంది. కావున మనం జపాలు, హోమాలు ఇత్యాది క్రతువులు లేదా ఎన్నో జ్యోతిష్య అంటే జాతక సంబంధితంగా అబ్బాయి గురించి, అమ్మాయి గురించి, లేదా వ్యాపారం గురించి, లేదా చదువు గురించి, ఇంకోటి ఇలా ఎన్నో పరిహారాలు చేశాము. అయినా కూడా మరి ఏ దోషం ఉందో, మా ఇంటికి ఉందా, మాకుందో, మరి అది పితృదోషమా లేకపోతే ఇంకొక దోషం, ఇంకో దోషం, అది ఏ దోషం ఉందో ఎన్ని చేసినా మేము సంతోషంగా లేము, మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట్లేదు, మా అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్ళవ్వట్లేదు, ఇలా రకరకాలుగా వాళ్ళలో వాళ్ళు బాధపడుతుంటారు. ప్రతిరోజు అనేక ఛానళ్ళల్లో అనేక గురువులు చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోవడము, దీపారాధన చేయటము, ఇలా ఎన్నో చేస్తూనే ఉంటాం మనం. ఆ స్తోత్రం చదవాలి, ఈ జపం చేయాలి, ఇలా ఎన్నో మనం చేసుకోవడము, దానం చేయటము, గోసేవ చేయటము, లేదంటే ఫలానా పురోహితులతో అనేక పూజలు చేయించుకోవడము, ఇలా ఎన్ని మీరు నేను దయచేసి మీకు చెప్పేది ఒకటే, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు. మీ బాధ నేను ప్రత్యక్షంగా ప్రతిరోజు కళ్ళ చూస్తున్నాను కాబట్టి నేను మీకు అన్ని వివరంగా చెప్తున్నాను. ఎన్నో చేసి విసిగిపోయి ఇక అసలు మా పని అవుతుందా, మాకింతేనా, మా గతింతేనా, అసలు ఆ భగవంతుడు అన్నవాడు ఉన్నాడా, ఇంత బాధపడుతూ ఎన్ని వేడుకున్నా ఆయన మాకు వరాన్ని ఇవ్వడా, ఇలా చాలామంది ఎంతోమంది బాధపడుతున్నారు ప్రతిరోజు. నేను ఎవరిని ఇందులో విమర్శించను, వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు, నేను చేసింది మంచి, ఇవేవి నేను అనను. అసలు మనమే ఎన్నో కష్టాల్లో ఉన్నాం కదా, అవన్నీ మనకొద్దు. మాకు కావాల్సింది ఒకటే, మా కష్టం పోవాలి, మా అమ్మాయి పెళ్ళవ్వాలి, మా అబ్బాయికి ఒక సెటిల్మెంట్, లైఫ్లో సెటిల్మెంట్ రావాలి. ఇలా ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఒకటే, మనము కొన్ని పరిహారాలు, చిన్న పరిహారాలు, చిన్నదంటే ఎంత, 680 రూపాయలు, కేవలం 680 రూపాయలు. పోస్ట్ ఛార్జీ ఏదైనా ఉంటే ఒక 100 రూపాయలు అంతే. కేవలం 680 రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టుకునేది. నేను మళ్ళీ చెప్తున్నాను, 100% ఒక పరిహారము 680 రూపాయల్లో మనకు ఉపశమనాన్ని ఇస్తుంది అంటే ఇన్ని ప్రయత్నం చేశాం కదా. నేను చెప్పినవే కొన్ని వందలు చేసి ఉండొచ్చు, లేదా ఇతరులు చెప్పినవి చేసి ఉండొచ్చు. ఈ చిన్న పరిహారం ఒక చెప్పులు కొనుక్కుంటే ఖర్చు అయ్యేంత, లేదా ఒకరోజు నలుగురు ఒక తిండి తినడానికి వెళ్తే ఖర్చు అయ్యేంత, ఒక సినిమా టికెట్ మనకు ఏదైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు అంతే. భగవంతుడికి, భగవత్ సేవకు మనం ఖర్చు పెడితే 100% అది 10ంతలు యోగాన్ని ఇస్తుంది తప్ప అక్కడ తప్పేం లేదు. కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి నేను క్లారిటీ ఇచ్చేది, అద్దె ఇల్లు, సొంత ఇల్లు ఏదైనా పర్వాలేదు, మీ ఇంటి ద్వారానికి కట్టాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనవి, ఒకటి పిల్లలు, రెండోది డబ్బు. ఇప్పుడు డబ్బు కూడా కావాలి కదా. కలియుగంలో ముందడుగు వేయాలంటే డబ్బు, ఆరోగ్యం, ఈ రెండు కావాలి. ఒకటి ఆరోగ్యం, రెండోది డబ్బు. కాబట్టి ఈ డబ్బుకి సంబంధించి మీరు ఏదైతే బీరువా,
ఏదైతే బీరువా ఉంటుందో ఆ బీరువా ఉన్న రూమ్కి ఒకటి కట్టాలంటే ఆ ద్వారానికి ఒకటి కట్టాలి. ఉదాహరణకు మా ఇంట్లో బీరువా మా నాన్నగారు ఉండేటటువంటి బెడ్రూమ్కి ఉంటుంది. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయన నైరుతిలో ఉండాలి, ఆ నైరుతిలోనే బీరువా ఉండాలి, అక్కడ ఉంటుంది. ఆ ద్వారానికి ఒకటి. మెయిన్ ద్వారం నేను ఇప్పుడు చూపించాను కదా మీకు, ఇగోండి, ఇది మెయిన్ ద్వారానికి ఒకటి కట్టాలి. మళ్ళీ బీరువా ఎక్కడైతే ఉంచారో అక్కడ ఒకటి కట్టాలి. అంటే బీరువా ఉన్న బెడ్రూమ్కి ఒకటి, అట్లాగే మెయిన్ ద్వారానికి ఒకటి. అది సొంతిల్లైనా అద్దిల్లైనా దసరా రోజు కట్టండి. ఇందులో మీకు అన్ని క్లారిటీ ఇస్తాను, మళ్ళీ డౌట్స్. దసరా రోజు ఇంట్లో ఎవరికైనా కుదరకపోతే, ఎవరికో ఒకరికి కుదురుతుంది కదా, ఆడవాళ్ళకు కుదరట్లే, మగవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు కట్టండి. ఒకరో దసరాకే మేము ఇక్కడ ఉండట్లేదండి మా ఇంట్లో, ప్రత్యేకంగా మీ ఇంటి పేరు మీ గోత్రనామాలతో ఇంకొక ముహూర్తం నేను ఇస్తాను. ఎందుకంటే దసరా రోజు ఉండట్లేదు అన్నవాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు. ఆ రోజు కుదరకపోతే అటు ఇటు ఒక 5-6 రోజులు అటు ఇటుగా ఒక ముహూర్తం ఇస్తాను. ఎందుకంటే మనకు ఆశ్వీజ మాసం, భాద్రపద మాసం వెళ్ళిపోతుంది, పితృపక్షాలు వెళ్ళిపోతాయి, అన్నీ మంచి రోజులే. కాబట్టి ఒక 5 రోజుల్లో, వారం రోజుల్లోపు ఒక ముహూర్తం ఇస్తాను. కానీ దసరా రోజు కట్టడం మాత్రం చాలా చాలా మంచిది. ఇంకొకటి, బెడ్రూమ్కి ఒకటి కట్టాలి, బయట మెయిన్ ద్వారానికి ఒకటి కట్టాలన్నాను కదా. కొంతమంది ప్రశ్న ఏంటంటే, మాకు మొత్తం ఇల్లు ఒకటే హాల్ ఉంటుంది, అక్కడే కిచెను, ఇదే హాలు, ఇక్కడే పడుకుంటామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే కట్టుకోండి. సపరేట్గా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ ద్వారానికి ఒకటి, ఈ మెయిన్ డోర్కి ఒకటి. ఎందుకంటే ఇక్కడ దీనికి త్రికోణ శక్తి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పోవడానికి, విశేష ధనయోగం, వ్యాపార యోగం, ఉద్యోగ యోగానికి, తర్వాత పిల్లలు, చదువు, వివాహాలు, వైవాహిక సమస్యలు, సంతాన దోషము, వీటికి ఇప్పుడు ఇందులో అన్నీ వచ్చాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, అలాగే విదేశీ యోగము, వైవాహిక సమస్య, పెళ్ళవ్వటము, పిల్లలు, సంతాన యోగం, ముఖ్యంగా విద్యార్థులు అంటే చెప్పిన మాట విని ఎదురు మాట్లాడకుండా బాగా చదువుకోవడానికి ఇది. ఇట్లాగా ఈ త్రికోణ బంధనము, లక్ష్మీ బంధనం చేసినటువంటిది మనం కడతాం. కాబట్టి తప్పనిసరిగా ఒకటి ఇంటి ద్వారానికి కట్టాలి, రెండోది బెడ్రూమ్కి కట్టాలి. ఇంట్లో ఎన్ని ద్వారాలుంటే అన్నిటికీ కట్టుకోమని నేను చెప్పట్లే, రెండే. బీరువా ఉన్న ప్రదేశం, ఎందుకంటే ఇంట్లో డబ్బు నిలవాలి, డబ్బు నిలిస్తే మన అప్పులు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, రాజయోగం, పదవీ యోగం, అనేక అవకాశాలు, అనేక పేరు ప్రఖ్యాతలు, అదంతా కూడా లక్ష్మీ స్థానం అంటే బీరువా ఉన్న దగ్గర. రెండోది, అసలు మనం అంటూ బాగుండాలి, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబానికి మొత్తం ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా, ఏ పీడలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా మీకు లక్ష్మీ యోగం కలగాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కర్మ దోషం పోవాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, సర్వసాధారణంగా ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకుంటుంటాం. మనం ఏమని వేడుకుంటామయ్యా? ఇందాక చెప్పినట్టు చదువు, ఆరోగ్యం, డబ్బు, ధనము, వ్యాపారం, వివాహం, సంతానం, వైవాహికం, ఇలా అన్నీ, గృహయోగం, అవన్నిటికీ మెయిన్ ద్వారం. ఎందుకంటే ద్వార దిగ్బంధన యోగం, లక్ష్మీ కటాక్షం కలగడానికి మెయిన్ ద్వారానికి కట్టాలి. అయితే సొంత ఇంటి వాళ్ళ, అద్దె ఇంటి వాళ్ళ భగవంతుడు చూడడు. ఎవరికైతే ఈ పరిహారం పోస్ట్ ద్వారా పంపిస్తామో, ఆ పరిహారము ఎవరైతే ఇంటి ద్వారానికి కడతారో
ఒకటి లోపల ఇంట్లో ధనస్థాపన, ఆ బీరువా ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి కడతారో ఆ యోగము ఆ యజమానికి, ఆ యజమాని ఇంట్లో వాళ్లకు వర్తిస్తుంది. కాబట్టి ఇంకా భగవంతుడిది సొంతిల్లా అద్దిల్లా అన్నది చూడడు. ఆ ఇంటి యజమాని ఎవరు? ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు. అది అద్దె కడుతున్నారు కాబట్టి నెల రోజులు దాని మీద సర్వ అధికారాలు మీవే ఉంటాయి కదా. కాబట్టి దాని పూర్తి పుణ్యం మీకే వర్తిస్తుంది. ఇంకొకటి, ఇక ఖర్చు విషయం అంటారా, 680 రూపాయలు మీరు ఖర్చు పెట్టేది. నా సంకల్పం ఏంటో తెలుసా అండి, నేను కొన్ని ముహూర్తాల్లో ఎన్నో పరిహారాలు, మొన్న శ్రావణ మాసంలో కొన్ని పరిహారాలు ఇచ్చాను. ఇలా చిన్న పరిహారాలు నా ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత వరకు అందరికీ అందించాలి. ప్రతిదానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనం చేసేదే ఫలించడం అనేది కాదు. ఒక చిన్న పరిహారం, వాళ్ళ జాతకం చూశాను, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను, నేరుగా కూడా రాలే, ఎక్కడో ఒరిస్సా దగ్గర ఉంటారు, ఫోన్లో మాట్లాడాను, చాలా చిన్న రెమెడీ చెప్పాను. వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈరోజు ఉదయం 6:30, 6:40 ఆ ప్రాంతంలో, 6:30, 6:40 ఆ ప్రాంతంలో నాకు వాట్సాప్లో పంపించారు. అంటే చిన్న పరిహారాలు కూడా వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. వాళ్ళ జాతకంలో అది తెలుస్తుంది. వాళ్ళ జాతకం చూసి నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడి నేను చెప్పాను, ఫోన్ ద్వారా అన్ని పరిహారాలు ఎలా చేసుకోవాలో చెప్పాను, మా వాళ్ళతో చెప్పించాను. కాబట్టి నా సంకల్పం ఒకటే అండి, మనము ప్రతిసారి ఇప్పుడు దసరా, దీపావళి లేదా శివరాత్రి ఇలా పర్వదినాల్లో సాధ్యమైనంత వరకు అందరికీ చిన్న పరిహారాలు చాలా తక్కువ ఖర్చుతో అయ్యేవి నేను పంపించాలి నా ట్రస్ట్ ద్వారా. అయితే ₹1 ఇంకా నాకు ఖర్చైనా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఈరోజు లేదా రేపు, ఎల్లుండి ఏదో ఒక రోజు నేను చెప్పింది ఖచ్చితంగా వాళ్లకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ఛానల్లో నేను అందించేటటువంటి ప్రాయశ్చిత్తాలు ఆచరించి వాటి ద్వారా ఫలితాలు ఎంతోమంది పొందుతున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. దసరా అంటే ఎంతో ఒక శక్తి ఉన్నటువంటి రోజు, విజయదశమి అన్నది. సంవత్సరం మొత్తంలో అమ్మవారి యొక్క అతి పవిత్రమైనటువంటి, అంటే అమ్మవారు ఎంతో పవిత్రమైనటువంటిది, ఆమెకు మనం పవిత్రంగా అర్పణం చేసేటటువంటి దీక్ష ఏదైనా ఉంటుంది అంటే దసరా నవరాత్రుల్లో. ఎంతోమంది చండీ హోమాలు చేస్తుంటారు, చండీ పారాయణ, లలితా పారాయణ, దీక్ష, ఉపవాసం, తలస్నానం, కలశం పెట్టుకోవడం, అనేక ఆరాధనలు చేస్తుంటారు. వాటితో పోల్చుకుంటే ఇది ఒక చాలా ఒక రేణువంత పరిహారం. ఎందుకంటే ఎంతో దీన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉండాలనే మా ట్రస్ట్ ద్వారా పురోహితుల్ని సంప్రదించి వాళ్ళని అర్థించి అయ్యా ఈ విధంగా చేయాలి, ఒకరోజు దీనికి పరిపూర్ణమైనటువంటి పూజ జరగాలి, వాళ్ళకు పోస్ట్ ద్వారా వెళ్ళాలి, అందరూ చేసుకునే విధంగా ఇగో ఈ విధంగా చేద్దాము అని వాళ్ళందరితో సంప్రదించి మాట్లాడి మేము ముందుకొచ్చి వాళ్ళు చెప్తున్నాను. ఇవాళ మనం 4 రోజులు ఇంట్లో పళ్ళు పూలు తెచ్చుకుంటే అవుతాయి ఖర్చు. అంటే నేను ఎందుకు ఈ ఖర్చు గురించి చెప్తున్నానంటే, ఎంతోమంది ఇవాళ అనేక దోషాల ద్వారా ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసి విపరీతమైన ఖర్చులోకి వెళ్ళిపోయి బాధపడుతున్న వాళ్ళు, అయ్యో భగవంతుడా మేము చేసిన దానికి బాధపడట్లేదు, చేశాం, చెప్పినవన్నీ చేశాం, అయినా మాకెందుకు ఈ కష్టం తీరట్లేదు, ఎంతో భారమైనా కూడా ఎంతో ఇబ్బంది అయినా కూడా ఖర్చు పెట్టి చేశాం, నీ సేవలో పాల్గొన్నాము, అయినా మాకెందుకు ఈ కష్టం విముక్తి అవ్వట్లేదు అని బాధపడుతున్నారు.
కానీ నాకు ఒకటి నమ్మకం ఉంది, దసరా విజయదశమి అన్నది ఎంతో శక్తివంతమైంది. ఇంటి దోషం పోయినప్పుడు ఇంట్లో ఒక లక్ష్మీ ఆవాహన యోగం, ద్వార ఆవాహన యోగం, ఒక విశేష మంత్రశక్తి అనేది ఇంటికి ఉన్నప్పుడు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ ఇంట్లో ప్రశాంతత వస్తుంది, ఆ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందని నేను నమ్ముతాను. చాలామందికి వాస్తు దోషం ఉండడం వల్ల, ఆ వాస్తు దోషం వల్ల కూడా మనశ్శాంతి లేకపోవడం, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, పిల్లలకు సరైన ఉద్యోగాలు లేకపోవడం, ఆ ఇంట్లో అసలు ఒక్క రూపాయి నిలబడదు తెలుసా. కానీ అటువంటి దోషాన్ని సైతం కంట్రోల్ చేసేది అమ్మవారు. ఎందుకంటే సమస్త అధిదేవతలు ప్రత్యధిదేవతలు అమ్మవారికి సేవ చేస్తారు. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతాః. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతటి వాస్తు దోషమైనా సరే దసరా రోజు ఈ పరిహారం ఇంటికి కడితే అది కంట్రోల్లో ఉంటుంది, దాని ప్రభావం మీ పైన పడదు. ఇంట్లో విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందో, ఎప్పుడైతే ఇంట్లో మంత్రశక్తి ఆవాహన జరుగుతుందో, ఎప్పుడైతే ఇంట్లో అమ్మవారు నిక్షిప్తమై ఉంటుందో, అమ్మవారి అనుగ్రహము, గొడవలు తగ్గిపోతాయి, ఇంట్లో శుభకార్యాలు అంటే శుభ కార్యక్రమాలు జరుగుతాయి, అనేక సత్ఫలితాలు మీకు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎంతటి దైవమైనా సరే అమ్మవారిని ఆరాధించవలసిందే. ఎంత పెద్ద శక్తి స్వరూపమైనా సరే అమ్మవారిని ఆరాధించవలసిందే. కాబట్టి ఏ దోషమైనా, అది కుజ దోషం ఉంది, పెళ్ళవ్వట్లేదు, మనం చెప్పినట్టు దసరా రోజు ఈ పరిహారము అమ్మాయికి పెళ్ళవ్వాలని కడదాం. ఆ పరిహారము అమ్మవారి అనుగ్రహము అమ్మాయి పైన ఉండి అమ్మాయికి మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుందేమో, ఒక ప్రయత్నం కదా మనం చేసేది. లేదు అమ్మవారికి నమస్కారం చేసుకొని అబ్బాయికి మంచి జాబ్ రావాలని కడతాము. జాతకంలో ఉన్న దోషాన్ని సైతం తీసేసి, మనం లలితా సహస్రనామంలో ఏం చెప్తుంది, ఎంతటి దోషాన్నైనా ఎంతటి పీడనైనా అమ్మవారు తీసేస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ జయిస్తాము. కాబట్టి తప్పనిసరిగా ఒక విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఇంట్లో, ఎప్పుడు ఆ ఇంట్లో ప్రశాంతత ఉండాలి, ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేయాలి, డబ్బు నిలవాలి. వ్యాపారంలో మనం అనుకోని విధంగా ఒక్కొక్కరు ఎలా సంపాదిస్తున్నారు చూడండి మీ కళ్ళ ముందరే. అటువంటి యోగం మనకు కలగాలి. కలుగుతుందా అంటే ఎస్, అమ్మవారి అనుగ్రహం ఉంటే కలుగుతుంది. త్రికోణ శక్తి అన్నది అమ్మవారు మాత్రమే ప్రసాదిస్తుంది. కాబట్టి దసరా రోజు మీరు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి, మీ పోస్టల్ అడ్రస్ తీసుకుంటాను. ఏదో ఒక వస్తువు ఇచ్చినట్టు కాదు, ఎప్పుడైనా మారుతి సేవా సమితి ఒక సశాస్త్రీయంగా శాస్త్ర సంబంధితంగా అనేక ప్రాయశ్చిత్తాలు చేసిస్తుంది. సంపూర్ణంగా మీ గోత్రనామాలు తీసుకొని, మీ అడ్రస్ తీసుకొని, దానికి పూజలు ఇత్యాది మంత్ర దిగ్బంధనం చేసిన తర్వాత మీకు పోస్ట్లో పంపిస్తాను. అది ఇంటికి కట్టాలి, అది కూడా దసరా రోజు కట్టాలి, విజయదశమి రోజు కట్టండి. ఏ కోరిక అయితే కోరుకొని మీరు ఇంటి ద్వారానికి కడతారో ఆ కోరిక నెరవేరుతుంది. నేను చెప్పట్లే, అమ్మవారి మీద భారం వేసి నేను కూడా నాకు కోరుకుంది నేను కడతాను, అమ్మవారు తీరుస్తుందని నేను గుడ్డిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను వేలాది రూపాయలు ఏమీ అక్కడ ఖర్చు పెట్టట్లే, నాకు తలకు మించిన భారం కూడా ఏం కాదు. తప్పకుండా నేను చెప్పిన మాటలు ఆ వాగ్దేవి నాతో పలికించిందని నమ్ముతున్నాను. మీ అందరి సమస్య, మీ కష్టం విముక్తి అవ్వడానికి ఇది ఒక మార్గం నా ద్వారా మీకు అందిస్తుంది అనుకుంటున్నాను. ఒకటి ఇంటి ద్వారానికి కట్టాలి, ఇంకొకటి మీ బీరువా ఏదైతే ఉంటుందో ఆ బెడ్రూమ్ లేదా ఆ రూమ్ ద్వారానికి కట్టాలి. అది కూడా దసరా రోజు ఇంట్లో మీరు ఆడవారికి కుదరకపోతే మీరు కట్టండి. అసలు దసరా రోజే మీకు కుదరదు అంటే ఇంకో ముహూర్తం నేను
మీరు నెంబర్కి కాల్ చేయండి. మీ నక్షత్రాన్ని బట్టి నేను ఇంకొక ముహూర్తం ఇస్తాను. ఒకటి మాత్రం నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని చెప్తున్నాను, ప్రతిసారి దసరాకు నేను చెప్పిన పరిహారం ఎంతో వెంటనే ఫలితాన్ని ప్రసాదించింది భక్తులకు. అది అమ్మవారి అనుగ్రహం కాకపోతే ఏంటి? తప్పకుండా ఈ దసరా కూడా మీకు మీ కోరికలు నెరవేర్చేటట్టు అమ్మవారు అద్భుతమైన వరాన్ని ప్రసాదిస్తుంది. ముందు ఇంట్లో నేను చెప్పినట్టు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి కాబట్టి ఇంటికి కట్టుకుందాం. ఆ ద్వారంలో లక్ష్మీదేవి మనకు ప్రసన్నమై మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక అదృష్టమైశ్వర్యం, ఈ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టాలి, అది మీ ఇష్టం. అఖండ దీపం పెట్టడం పెట్టకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే అది పెడితే జాగ్రత్తగా కాపాడుకోవాలి, కొండెక్కకుండా చూసుకోవాలి, అది మీ అవకాశం. రెండవది కలశం పెట్టడం. కలశం పెడితే చాలా నిష్టగా ఉండాలి, దీక్షగా పాటించాలి. ఈ 9 రోజులు శాకాహారం భుజించడం, ఒక పూట భోంచేయడం, ఆ భోజనంలో కూడా పులుపు లేకుండా భోంచేయడం. ఇది పులుపు అన్నది కొంతమందికి అది నియమంగా ఉంటుంది, కొంతమంది అదేం పాటించరు. అది ఆప్షన్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది సంతోషి మాత వ్రతాన్ని చేసే వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. అయినా కూడా నవరాత్రుల్లో పులుపు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ కలశం పెడితే ఇవన్నీ పాటించాలి. పులుపు లేకుండా ఆహారం తీసుకోవడం, లేదా బ్రహ్మచర్యం పాటించడం, లేదు ఒక పూట భోంచేయడం, ప్రతిరోజు కలశం పెట్టినందుకు కుంకుమార్చన చేయడం. మరి ఇంత మీకు కుదురుతుందా? మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా? అసలు ఇంత చేయగలుగుతారా? కుంకుమార్చన అంటే ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోవడం, లేదు లలిత అష్టోత్తరం చదవడం, లేదు ఏదైనా ఒక అమ్మవారి అష్టోత్తరం చదవడం. ఈ కలశం పెడితే మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. ఒక పూట భోజనం అంటే కొంతమంది సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి రాత్రి తింటారు, కొంతమంది మధ్యాహ్నం తిని రాత్రి ఉపవాసం ఉంటారు. అది ఎలాగైనా చేయొచ్చు. దేవీ నవరాత్రుల్లో అది ఎలాగైనా చేయొచ్చు. మధ్యాహ్నం తిని రాత్రి ఉపవాసం ఉండడం, లేదా రాత్రి అంటే సూర్యాస్తమయం వరకు ఉండి రాత్రి భోంచేయడం. అలాగే ఏది ఇందులో మంచిది అంటే ఉపవాసం ఏదైనా ఓకే. అలాగే శాకాహారం భుజించడం, ఆహార నియమాలు నేను చెప్పినట్టు పాటించడం. ఉల్లిపాయ, ఎల్లిపాయ, కలశం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కలశం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఎల్లిపాయ తినకపోతే సరిపోతుందా? ఇంట్లో వాళ్ళు అందరూ తినొచ్చా అంటే మరి మీరు ముట్టుకుంటారు కదా, మీరు అది ఆహారంలో మీరు వండుతారు కదా, అక్కడ కూడా అది పనికిరాదు. దాన్ని తాకడం వల్ల దోషం ఏమొస్తుంది అంటే ఉన్న దాంట్లో ఇంకా నిష్టగా ఉండడం దాని అర్థం. ఇప్పుడు మీరు ఎల్లిపాయ, ఉల్లిపాయ తాకకుండా, వండకుండా, కట్ చేయకుండా జాగ్రత్తగా పాటించాలి. ఇదేం చాలా పెద్ద కఠినమైన నియమం ఏం కాదు. 9 రోజులు ఉల్లిపాయ తినకుండా ఉంటారు. కాబట్టి ఇలా ఉంటే అమ్మవారు మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. కానీ మరి ఇవన్నీ కుదరాలి కదా. అందుకే నేను నా ఛానల్లో సింపుల్గా అంటే చాలా సులువుగా అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పరిహారాలు ఈ 9 రోజులు అదృష్టమైశ్వర్యంలో చెప్తాను. అయితే మీరు ఏం చేయాలంటే ఒక పసుపు గౌరమ్మని చేసుకోవాలి. దానికి కలశం అక్కర్లే. పసుపు గౌరమ్మని ఒక రాగి ప్లేట్లో పెట్టుకోండి. కింద తమలపాకులు ఒక 3 తమలపాకులు వేసి పసుపు గౌరమ్మని పెట్టుకోండి. ఈ పసుపు గౌరమ్మని పెట్టుకోండి. దానికి మీరు కుంకుమార్చన చేయాలి. అంటే అదేంటో అని మీరేం కంగారు పడక్కర్లే. కుంకుమతో పూజ చేయాలి. మీకు ఏ అష్టోత్తరం వస్తే అది అమ్మవారిది కుంకుమతో పూజ చేయాలి. ఇవాళ లలితాదేవి, రేపు అన్నపూర్ణాదేవి, లేదా ఎల్లుండి ఇలా ఏం కాదండి. అది అమ్మవారికి ఎంతో ప్రీతిగా అలంకరణ చేసి ఆ రూపంగా భావించి మనము పూజలు చేస్తుంటాం. అనేక క్షేత్రాల్లో అలా చేస్తుంటారు. ఓకే, మన ఇంట్లో మనము ప్రతిరోజు ఒకే అష్టోత్తరం చదవచ్చు. లేదా ఒకరోజు దుర్గా అష్టోత్తరం, ఒకరోజు లలితా అష్టోత్తరం, ఒకరోజు లక్ష్మీ అష్టోత్తరం అలా చదువుకోవచ్చు. లేదు అది కూడా నేనే చెప్తాను మీకు. ఎందుకు అంత కంగారు అంటే కన్ఫ్యూజన్ ఎందుకు? ఇవాళ
బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదవాలి. లేదా చదవడం రాదు కదా, ఇప్పుడు చాలామందికి చదవడం రాకపోతే వినండి. ఆ నామాలు ఓం బాలా త్రిపుర సుందర్యై నమః, మహాశక్త్యై నమః, త్రిపురాయై నమః, ఆ నామాలు ఏవైతే వస్తుంటాయో ఆ నామాలు నేనే చదివి ఛానల్లో పెట్టొచ్చు, కానీ మనకు అంత సమయం లేక మీకు యూట్యూబ్లో చూడండి అని చెప్తున్నాను. ఆ నామాలు ఏవైతే వస్తాయో ఆ నామాలు చదవండి, లేదా వింటూ కుంకుమ వేస్తూ ఉండాలి. ఎక్కడ వేయాలండి? ఆ గౌరమ్మ పైన, అంటే ఆ పసుపు ముద్ద అమ్మవారిగా భావించి, గౌరీ స్వరూపంగా భావించి మనం ఆ పసుపు ముద్దని రాగి ప్లేట్లో పెట్టుకుంటాం కదా, అక్షతలు వేయటం, పసుపు వేయటం ఏమీ చేయకూడదు. కేవలం కుంకుమ, కేవలం కుంకుమ మాత్రమే, అది కూడా మెరూన్ కలర్ తీసుకోండి. ఇష్టం వచ్చిన రంగులు కలిపిన ద్రవ్యంతో పూజ చేయకూడదు. అది కలుషితంతో కూడుకున్నటువంటి పూజ, అది దేవతలు మెచ్చరు. మెరూన్ కలర్ ఉన్నది కుంకుమతో, ఎంతండి ఇంత కుంకుమ, అంతే కుంకుమతో అమ్మవారికి అర్చన చేయాలి. ఈ 9 రోజులు మీరు చేసుకుంటే లక్ష్మీయోగం, ధనయోగం, అప్పులు పోవటం, ఆర్థిక సమస్యలు పోవటం, ఉద్యోగాలు రావటం, ఇలా అనేక శుభ ఫలితాలు పొందుతాం. కానీ 9 రోజుల్లో మధ్యలో ఏదైనా కుదరకపోతే, 3-4 రోజులు ఇబ్బందులు వస్తే మళ్ళీ 5వ రోజు నుంచి కంటిన్యూ చేయండి. ఆ 4 రోజులు ఆ దేవాలయంలోకి వెళ్ళడం, అంటే ఆ పూజా మందిరాన్ని తాకకూడదు, వెళ్ళకూడదు. మళ్ళీ కంటిన్యూ శుభ్రంగా తలస్నానం చేసి పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకొని మళ్ళీ కంటిన్యూ. నేను చెప్పినట్టు కుంకుమతో ఇవాళ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. అక్కడికి పూజ అయిపోతుంది. ఇక మన పూజలో నైవేద్యాల అమ్మవారికి సమర్పించడం ఏమీ ఉండదు. ఇది భావనాత్ ఆధార యోగం, అంటే భావనతో అమ్మవారిని ఆరాధించడం. కుంకుమ ఒక్కటే అమ్మవారికి, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ఆ కుంకుమ ఒక్కటే. అయిపోయింది అక్కడికి పూజ. ధూపము, దీపము, నైవేద్యం ఏమీ ఉండవు. ఎందుకంటే మళ్ళీ దానికి ఆచమనం చేయాలి, సంకల్పం చెప్పాలి, మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ కలశం పెడితే ఎంత చేయాలి అదంతా చేయాలి. ఏమీ అక్కర్లే. మనస్ఫూర్తిగా పరమ భక్తితో ఆ అష్టోత్తరం చదువుతున్నంతసేపు వేరే ధ్యాస లేకుండా కుంకుమ వేసి పూజ చేయండి. ఇక ఈరోజు మంత్రం, ఆ పూజ చేసిన కుంకుమ ఏం చేయాలి అవన్నీ చెప్తాను రేపటి ఎపిసోడ్లో. మొత్తం అన్నీ ఒక్కొక్క రోజు వివరంగా చెప్తాను. ఇవాళ మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇంకొక వెసులుబాటు మీకు, అష్టోత్తరం చదవలేని వాళ్ళు, యూట్యూబ్లో అష్టోత్తరం చూసుకోలేని వాళ్ళు, అష్టోత్తరం దొరకని వాళ్ళు ఈ మంత్రంతో కూడా కుంకుమ అర్చన చేయొచ్చు. 2 పనులు అయిపోతాయి. మీకు మంత్రము చదువుకున్నట్టు అవుతుంది, కుంకుమార్చన కూడా మీకు చేసిన ఫలితం వస్తుంది. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ విధంగా అమ్మవారి నవరాత్రుల్లో ప్రారంభం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత శ్రద్ధగా చేస్తే, మీరు ఎంత భక్తితో చేస్తే అమ్మవారు మాత్రం ఏ దేవతైనా వరాన్ని ఇస్తుంది, ఏ అధిష్టాన దైవమని ఇస్తుంది. కానీ అమ్మవారు ఖచ్చితంగా ఇస్తుందని మహర్షులు మనకు రాయడం జరిగింది. భక్తితో, శ్రద్ధలతో, నేను చెప్పిన నియమాలతో మీరు చేస్తే అమ్మవారు వరాన్ని ఇచ్చేస్తుంది. కలశం పెట్టడం, అఖండ దీపం పెట్టడం అనేది కొంచెం అది కఠినమైన ప్రక్రియ. అందుకే ఈ సులువుగా ఈ పద్ధతి, ఈ పరిహారం చేసినా కూడా అంత అద్భుతమైన ఫలితం మనకు కలుగుతుంది. ఎందుకంటే నేను ఇచ్చే మంత్రాలు ఉంటాయే అవి చాలా చాలా పవర్ఫుల్. తప్పకుండా చేసుకోండి. రేపు మనము ఏ విధంగా అమ్మవారిని పూజ చేయాలన్నది కూడా తెలుసుకుందాం. ఇందులో మీకు దీపారాధన కూడా చెప్పాను. ఆ దీపం కూడా వెలిగించగానే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం. దత్తార్పణం.